ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, 4 వైపుల నుంచి ఆపద అనేది నీకు ముంచుకు రాబోతుంది. ఇది నిన్ను కష్టాల వైపు తోసేస్తుంది తల్లి. జాగ్రత్త, వెంటనే తెలుసుకో. వినకపోతే నీ కర్మేనమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని చూస్తున్న వారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమంది సాయి భక్తులకు చేరుతుంది. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. వశీకరణం స్పెషలిస్ట్, అలాగే స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. సుబ్రహ్మణ్యం రాజు గారు, మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9666987222. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి. ఇక బాబాగారు పంపించిన సందేశానికి వస్తే, తల్లి, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఏంటి నన్ను ఇలా వెంటాడి వేధిస్తున్నాయి, కష్టాలలోనే బ్రతుకుతూ ఉన్నాను, కష్టాల కోసమే పుట్టానా అని చెప్పి అనిపిస్తుందయ్యా. ఇలా తలుచుకుంటూ పోతే జీవితం మీద విరక్తి అనేది కలుగుతుంది నాకు. ఎందుకంటే 2 రోజులు పడితే పోతుందిలే ఈ కష్టం అని చెప్పి అనుకోవడానికి నా జీవితంలో లేదు. ప్రతిరోజు కష్టమే, ప్రతి నిమిషం కూడా బాధే. ఇలా ఈ కష్టాల జీవితంలో నా యొక్క జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నాను. జీవితంలో కష్టాలన్నీ పోయి సంతోషాలు, బాధలు అనేవి, అంటే బాధలు పూర్తిగా తొలగిపోయి సంతోషాలు, ఆనందాలు అనేవి కొత్తగా అడుగు పెడితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా ఎదురుచూపులు అనేవి కేవలం ఎదురుచూపుల్లాగానే మిగిలిపోయేలా ఉన్నాయి. బాబా, అసలు ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ కష్టాలు అనేవి ఎక్కువైపోవడమే తప్ప, ఇదిగో ఈ బాధ తీరిపోయింది, ఈ కష్టం తీరిపోయింది అని చెప్పి అనుకునే అవకాశమే నాకు లేకుండా పోయింది బాబా. పైగా ఒకటి విడిస్తే మరొకటి, కొత్త కొత్తవి కూడా నా జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి. మానసికంగా నేను ఎప్పుడో పూర్తిగా చనిపోయాను. కేవలం శారీరకంగా మాత్రమే జీవిస్తూ ఉన్నాను. మనుషులకు కనబడుతూ ఉన్నాను. పైకున్న నా ఆకారాన్ని చూసి నేను భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను అని చెప్పి, నేను సంతోషాలలో తులతూగుతున్నాను అని చెప్పి, నేనంటే ఓర్వలేని వారందరూ కూడా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు బాబా. కానీ నిజానికి నేను పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలు ఏంటో అవి నాకు మాత్రమే తెలుసు. కానీ ఒకరికి తెలియపరచాలి అని కూడా నేను అనుకోవడం లేదు. ఒకరికి తెలియపరిచినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదని, నాకు లాభం కలగదని చెప్పి నాకు బాగా తెలుసు. అందుకే అన్నీ కోల్పోయిన ఒక జీవం లేని శవంలాగా బ్రతుకుని నెట్టుకుంటూ వెళ్తున్నాను. మరి ఈ సమస్యలన్నీ ముగిసే దారే లేదా, ముగిసే మార్గమే కనపడదా? నేను ఏం చేయాలి బాబా? నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను బాబా అని చెప్పి ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు. తల్లి, నువ్వు కష్టాలలో మునిగి ఉన్నావు అని చెప్పి నాకు బాగా తెలుసమ్మా. మరి కష్టాల నుంచి దూరం అవ్వాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటారు. కానీ నీకేమో
నాలుగు వైపుల నుంచి ఆపద అనేది ముంచుకొస్తుంది. ఎటు నుంచి ఏ ఆపద అనేది దూరమైతే నిన్ను కాపాడుదామా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. కానీ నీ కర్మల ఫలితమో, నీ యొక్క దురదృష్టమో, లేదా నీ పెద్దలు చేసిన కర్మ ఫలితమో తెలియదు, కానీ ఈ యొక్క ఆపదలు అనేవి నలుమూలల నుంచి నిన్ను చుట్టుముట్టి వేస్తున్నాయి, వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను నువ్వు నా భక్తురాలిగా ఎంపిక అయిన కారణం చేత నీ యొక్క ప్రతి సమస్యను, ప్రతి బాధను తెలిసిన నీ తండ్రిగా నీ యొక్క కష్టాలను, బాధలను పూర్తిగా తొలగించడం కోసం మాత్రమే నిన్ను కష్టాల యొక్క లోగిలో, కష్టాల యొక్క లోయలో నిన్ను పడకుండా నిన్ను కాపాడుతూ వస్తున్నానమ్మా. అదేంటి బాబా నన్ను కాపాడుతున్నా అంటున్నారు, కానీ నా కష్టాలు మాత్రం ఏమాత్రం తీరడం లేదే, ఏ బాధ కూడా తీరడం లేదు కదా బాబా అంటావు కదా. నీకు అది ఆపుదామన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను తల్లి. జాగ్రత్తగా వినమ్మా. నిజానికి మాట్లాడుకోవాలి అంటే నువ్వు చాలా చాలా మంచిదానివి. నిజంగా ఈ జన్మలో నువ్వు ఎవరికీ కూడా ఏ అన్యాయమూ చేయలేదు, ఎవ్వరికీ కూడా హాని తలపెట్టలేదు, నీ వల్ల ఎవరికి నష్టమే కలిగింది లేదు. నిజానికి మాట్లాడుకోవాలి అంటే నీ వల్ల లాభం పొందిన వారే, నిన్ను వాడుకొని లబ్ధి పొందినవారే, కానీ నీ అవసరానికి, నీ కష్టానికి, నీ వెన్నంటి తోడుగా నేను ఉన్నాను నడిపించే వారే నీకు ఎవ్వరూ లేరు. అందరూ కూడా నిన్ను స్వార్థానికి వాడుకొని వారి యొక్క అవసరాలను తీర్చుకొని, వారి యొక్క అవసరాలన్నీ కూడా ముగిసిన తర్వాత మళ్ళీ నీ మీదే నిందలు వేసి నిన్ను దూరంగా నెట్టేస్తూ ఉంటారు. అలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. అంతేకాకుండా నలుగురు నాతో ఉండాలి, నలుగురిలో నేను ఉండాలి, నా చుట్టుపక్కల కూడా జనం ఉంటేనే కదా నాకు విలువ, గౌరవం అనేది పెరుగుతాయి అన్న ఉద్దేశంతో కొంతమంది గాడిదల కాళ్ళు కూడా పట్టుకుంటూ ఉన్నావు. జీవితంలో ఒక్కొక్కసారి తగ్గి కూడా బ్రతుకుతూ ఉన్నావు. అంతేకాకుండా ఎన్నెన్నో కలలతోటి నీ జీవితంలో వివాహ జీవితం అనేది మొదలైంది. కానీ ఆ కలలలో కనీసం ఒక 20% కూడా నెరవేరక పూర్తి మానసిక ఒత్తిడిని అయితే అనుభవిస్తున్నావు. ఇక్కడ బాధలు ఏవైనప్పటికీ, కష్టాలు ఏ కారణంగా వచ్చినప్పటికీ కూడాను నీకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మానసిక స్థితిగతులు కూడా అస్సలు బాలేదు అని చెప్పొచ్చమ్మా. మనసంతా కూడా బాధగా అనిపించడం, సరిగ్గా నిద్రపోవాలి అని నీకు అంటే నిద్రపోదాము అన్నా కూడా నిద్ర రాకపోవడం, ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నీ వల్ల కాకపోవడం, నిద్ర పట్టకపోవడం, అంతేకాకుండా మనస్ఫూర్తిగా నువ్వు నవ్వలేకపోవడం, నలుగురిలోకి వెళ్ళి ఏదన్నా మాట్లాడాలి అన్నా కూడా నీ మనసు అంగీకరించకపోవడం, 4 గోడల మధ్య ఒంటరితనాన్ని కోరుకోవడం, అలాగే ఒంటరిగా ఉన్న సమయంలో కష్టాలను, బాధలను తలుచుకొని ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ ఉండడం, ఇదే కదా నీ దినచర్యలో ప్రతిరోజు కూడా భాగంగా మారిపోయింది. అయితే కంగారు పడకమ్మా, బాధపడకు. ఎందుకంటే నీకు 4 వైపుల నుంచి కష్టాలు అనేవి దూసుకురాబోతున్నాయి, ఆపదలు అనేవి ముంచుకు రాబోతున్నాయి. ఈ కష్టాల కడలి నుండి, బాధల నుండి నువ్వు పూర్తిగా బయటపడాలి అంటే ప్రతి వైపు నుండి వచ్చే కష్టం నుంచి నువ్వు ఎదుర్కొని వాటిని తట్టుకొని నిలబడి శక్తి నీలోకి రావాలి. అంటే నీలో మొదట కలగాల్సిన మార్పు ఏంటి అంటే కనుక నీ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, అంటే నీలో ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవడం. ఎప్పుడైనా కానీ మనిషికి ధైర్యలక్ష్మి అని అంటూ ఉంటారు కదా. ఎవరి యొక్క జీవితం కూడా అన్ని రకాలుగా వడ్డించిన విస్తరాకులాగా అందంగా ఉండదు. కొంతమంది జీవితాలలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. కొంతమంది కష్టాల కోసమే పుడతారు. కొంతమంది జీవితాలలో సుఖాలు, సంతోషాలు, నవ్వులు మాత్రమే ఉంటాయి. కానీ కొంతమంది జీవితాలలో రెండూ కూడా కలగలిపి ఉంటాయి. అంటే కష్టాలు, సుఖాలు అని అలాగే నీ జీవితంలో కూడా రెండూ కలగలిపి ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు కష్టాలని చూసావు, కష్టాలని ఎదుర్కొన్నావు. ఈ కష్టాలని ఆధారంగా తీసుకొని
మనుషుల వ్యక్తిత్వాలను గ్రహించావు. ఎవరు నీతో అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు, నీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మాయ చేసి మాట్లాడాలి అని చెప్పి చూస్తున్నారు, వారి యొక్క అవసరాలను ఎలా తీర్చుకుంటున్నారు, ఏ విధంగా నీకు మంత్రం పెట్టి చేపించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. వారి కోసం, వారి హోదా కోసం, లేదా వారి వ్యక్తిగత అవసరం కోసం, వారి దర్జా కోసం, నలుగురిలో వారికంటూ ఒక పేరు ప్రఖ్యాత పలుకుబడి తెచ్చుకోవడం కోసం, ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వారు పూర్తిగా వారి యొక్క స్వార్థానికి మాత్రమే మిమ్మల్ని వాడుకోవాలి, మీ కుటుంబాన్ని వాడుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా చూస్తున్నారు. కానీ ఇక్కడ కథ అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది తల్లి. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా కోరుకున్నది ఏంటి అంటే కనుక, వారు మీ నుంచి ఏదైతే ఆశిస్తున్నారో ఆ విలువ, ఆ పేరు, ఆ ప్రఖ్యాతి అనేవి మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు. కానీ వారికి అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉన్నంత తేలికగా, మీరు వారికి విలువ ఇచ్చినంతగా తేలికగా వారు మీకు అవసరం వచ్చినప్పుడు వారు అందుబాటులో ఉండరు. వారు మీకు విలువ ఇవ్వరు. మీకు విలువ వచ్చిద్ది వారి వల్ల, మీకు విలువ పెరుగుతుంది అని అనుకుంటే ఆమడ దూరంలోనైనా ఉంటారు తప్ప, అవసరమైతే మీతో అప్పటికప్పుడు కక్ష తెచ్చుకోవడానికైనా కానీ సిద్ధపడతారు. అంతేకాని మీకు మాత్రం గుర్తింపు తేవడానికి ఎట్టి పరిస్థితులలో వారు ముందడుగు వేయరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అసలు కష్టాలు అనేవి నీకు ఎప్పటి నుంచో మొదలయ్యాయి. దానికి కారణం కూడా కేవలం వారే. ఎప్పుడైతే ఇంట్లో గొడవలు జరుగుతాయో, ఎప్పుడైతే పరిస్థితి అనేది కొంచెం గందరగోళంగా మారుతుందో, దాన్ని అవకాశంగా తీసుకొని ఇంట్లో వారికే మధ్యలో చిచ్చు పెట్టాలని వారు పండగలాగా ఆ యొక్క గొడవని చూసి సంతోషపడిపోతూ ఉంటారు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అది ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు ఎవరి దర్జాన్ని పెంచుకోవాలి అని చెప్పి చూస్తున్నారు, ఎవరు ఎవరి యొక్క అవసరాలు అనేవి తీర్చుకోవాలి అని చెప్పి చూస్తున్నారు, అదే వారు మీ గురించి నలుగురిలో చెడ్డగా చెప్పి మిమ్మల్ని తప్పుగా ప్రచారం చేసిన వారే. కాబట్టి మీకు ఆపద తెచ్చేది వాళ్ళే. 4 వైపుల నుంచి మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూసేది కూడా వారే. వారి యొక్క ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పతనం చేయడానికి అవుతాయే తప్ప మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎట్టి పరిస్థితులలో కూడా కావు. ఇక్కడ పూర్తిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే, అటువంటి వారి గురించి నువ్వు నీ జీవితంలో సగం జీవితం ఆలోచించావు. అటువంటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, వారి ఆలోచనలకి తగ్గట్లుగా ఇలా మారాలి, అలా మారాలి అని చెప్పి ఎన్నోసార్లు లొంగే ప్రయత్నం చేశావు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు నీకు సహకరించిందే లేదు. వారి అవసరాలు తీర్చుకొని వారు మాత్రం జీవితంలో ముందుకు వెళ్ళారు. ఎక్కడా కూడా చిక్కలేదు, దొరకలేదు. వారి యొక్క అవసరానికి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకున్నారు. వాడుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ నువ్వు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదటగా నువ్వు చేయాలి. రెండవది, నువ్వు వారి గురించి ఆలోచన పూర్తిగా నీ మనసులో నుండి, నీ మైండ్లో నుండి తీసివేసేయాలి. మూడవది, వారికి సహాయం అవసరమైనప్పుడు నీ నుంచి వారికి ఎటువంటి సహాయం అనేది అందనివ్వకుండా చేయాలి. నాలుగవది, నిన్ను నువ్వు దృఢంగా మార్చుకొని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రతిదానికి కూడా వణికిపోకుండా ధైర్యంగా నువ్వు నీ మనస్థితిని మార్చుకోవాలి. నువ్వు కష్టాలు పడి పడి బాధలని అనుభవించి జీవితంలో కష్టం అంటే భయం వేసిపోతుంది. నీకు గుండె జల్లుమనిపిస్తుంది, బెంబేలెత్తిపోతున్నావు, దాని గురించి ఆలోచిస్తున్నావు. అలా చిన్న కష్టాన్ని, ఘోరంత కష్టాన్ని చూసి కూడా కొండంతగా ఊహించుకుంటున్నావు. అలా ఊహించుకుంటున్నావు కాబట్టే భూతద్దంలో చూస్తే చిన్న చీమ కూడా పెద్ద పాములాగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఈ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడుతున్నావు అంటే దానికి కారణం నీ యొక్క పిరికితనం మాత్రమే. ఆ పిరికితనాన్ని మార్చుకొని జీవితంలో ధైర్యంగా ఉండడం,
ప్రతి ఒక్కరిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలో అలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడం, నీ యొక్క లక్ష్యం వైపు అడుగును వేసుకుంటూ వెళ్ళడం, నీకు తగ్గట్లుగా నీకు నచ్చినట్లుగా ఒకరి కోసం నువ్వు బ్రతకకుండా నీ కోసం నువ్వు సంతోషంగా జీవించడం, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవడం, నీ యొక్క ఆరోగ్యకరమైన ఆహారాన్ని నువ్వు చూసుకోవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఎదుటివారి గురించి ఆలోచనలు పూర్తిగా తీసివేయడం, ఇది అసలైన తెలివైన తనం. కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే ఏ కష్టం నీ దగ్గరికి రాదు, ఏ యొక్క ఆపద నిన్ను ముంచదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. నా యొక్క గురుబలం కూడా నీకు అందిస్తున్నాను. నీలో నువ్వు మార్పు తెచ్చుకో, ధైర్యాన్ని తెచ్చుకో, ఆనందంగా ఉండు, ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా నువ్వు ఆస్వాదించు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను లేదా మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడానికి ప్రయత్నిస్తాము. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.